యా హై గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఇంగ్లీష్ చూద్దాం. సో ఇక్కడ ఓన్ యువర్ మైండ్ సెట్. సో ఏంటి ఓన్ యువర్ మైండ్ సెట్? వీ బిలీవ్ దట్ ఇంగ్లీష్ ఇస్ డిఫికల్ట్ లాంగ్వేజ్ లెటర్స్, అంటే ఇంగ్లీష్ కష్టతరమైన భాష అనే భావన కలిగించడం. సో ఓన్ యువర్ మైండ్ సెట్ అలాంటి భావన కాకుండా నార్మల్గా పెట్టుకోవడం. కంపేరింగ్ ఇంగ్లీష్ విత్ మదర్ టంగ్. సో మాతృభాషలో ఇంగ్లీష్ బోధించడం. సో అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవాయిడింగ్ ద యూజ్ ఆఫ్ మదర్ టంగ్. సో మదర్ టంగ్ని అంటే ఇంగ్లీష్ మాట్లాడేలాగా చేయడం. సో ఫోనాలజీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ వివిధ రకాలుగా విచిత్రంగా నూతన శబ్దాలతో కూడి ఉంటుంది అనుకోవడం. స్ట్రెస్ ప్యాటర్న్స్ ఇన్ ఇంగ్లీష్, అవి మర్చిపోవడం. ఓవర్ క్రౌడెడ్ క్లాస్ రూమ్. సో క్లాస్ రూమ్లో అధిక సంఖ్యలో పిల్లవాడు ఏకాగ్రత లేకపోవడం. ల్యాక్ ఆఫ్ మోటివేషన్, పిల్లల్లో సరైన ప్రేరణ లేకపోవడం. ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజ్ టు ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఎక్కువ ఆసక్తి లేకపోవడం, దాని మీద ఎక్కువ ఎక్స్పోజ్ చేయకపోవడం. ల్యాక్ ఆఫ్ గుడ్ టీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ బోధించడానికి మంచి ఉపాధ్యాయులు లేకపోవడం. డిఫెక్టివ్ మెథడ్, సరైన బోధన పద్ధతులు సరిగ్గా వాడకపోవడం. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ బోధించడానికి పెద్ద సమస్యలు అని చెప్పచ్చు. అదేవిధంగా సో ఇంపార్టెన్స్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఎందుకు ఇంగ్లీష్ని మనం నేర్చుకోవాలి అని అంటే, ఇంగ్లీష్ ఈజ్ అ లాంగ్వేజ్ హ్యాస్ బీన్ అడాప్టెడ్ యాజ్ అసోసియేటెడ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. అసోసియేటెడ్ అఫీషియల్ లాంగ్వేజ్ అన్నారు. ఇట్ ఫైండ్స్ ఏ ప్లేస్ ఇన్ 8th షెడ్యూల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. 8వ షెడ్యూల్లో దీని గురించి ప్రస్తావించబడింది. హ్యాజ్ ఎ మేజర్ రోల్ ఇన్ అవర్ సొసైటీ. సో ఇట్ ఈస్ లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్ అండ్ కామర్స్. It is a language for travel and tourism. It is major language for mass media and publications. It is major language for education. It is a library language, pustakal language, and it is a language of social status. It is a language of opportunity. సో ఇదన్నిటికీ వల్ల అంటే వీటన్నిటి కారణం వల్ల మనం ఇంగ్లీష్ని యూజ్ చేయాలి మాట్లాడడంలో. సో ఏంటంటే ఇది 8th షెడ్యూల్లో మెన్షన్ చేశారు. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా. అండ్ ఈ లాంగ్వేజ్ మనం బిజినెస్ అండ్ కామర్స్కి యూజ్ చేస్తాం, ట్రావెల్ అండ్ టూరిజంకి యూజ్ చేస్తాం, మాస్ మీడియా అండ్ పబ్లికేషన్స్లో యూజ్ చేస్తాం. మేజర్ లాంగ్వేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో పెద్ద లాంగ్వేజ్ అని చెప్పచ్చు. లైబ్రరీ లాంగ్వేజ్, సోషల్ స్టేటస్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఫర్ ఆపర్చునిటీ అని చెప్పచ్చు. సో దట్స్ వై సో ఇది ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ ఎందుకు అని అంటే ఇలాగ ఇంపార్టెన్స్. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్. వీటిలో విచ్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో మోటివేట్ చేయకపోవడం, స్ట్రెస్ ప్యాటర్న్స్ని ఫాలో అవ్వకపోవడం, ఫోనాలజీ యూజ్ చేయకపోవడం, అవాయిడింగ్ ఆఫ్ మదర్ టంగ్ని అవాయిడ్ చేయడం. సో నాకు ఇంగ్లీష్ రాదు అన్న మైండ్ సెట్తో ఉండడం. కంపేరింగ్ ఇంగ్లీష్ విత్ మదర్ టంగ్ ఈజీ కదా, ఇంగ్లీష్ డిఫికల్ట్ అని కంపేర్ చేయడం. దీస్ ఆల్ ద రీజన్స్.